మనందరం ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఒకవైపు మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయబోతా ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవమైనటువంటి మేడేను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మేడేకు ఉన్నటువంటి విశిష్టత మన ప్రతి సంవత్సరం చెప్పుకుంటా ఉన్నాం. కానీ సంవత్సరానికి విశిష్టతతో పాటు దాని ప్రియారిటీలు కూడా మారుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకు కొత్త చట్టాలు అడిగే పరిస్థితి లేకుండా అసలు ఉన్న చట్టాలనే ఉడవికేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎట్లా అంటే మనందరం కూడా అనేక పోరాటాలు చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు, 12 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దు అని చెప్తా ఉన్నారు. సార్ చెప్తారు, యూసుఫ్ సార్ అన్ని విషయాలు చెప్తారు. అట్లాంటి పరిస్థితుల్లో చట్టాలనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పుడే వాటిని నిలబెట్టుకోవడానికి, వాటిని అమలు చేసుకోవడానికి అనేక పోరాటాలు చేస్తున్నాం. అదే ఏ చట్టం లేకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా మన హక్కులు రావు, మనకి కనీస వేతనాలు రావు, మనకు పని గంటల నిర్ధారణ కాదు, మనకు ఉద్యోగ భద్రత ఉండదు, పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు. ఏ చట్టం కూడా నోచుకోకుండా మరొకసారి బానిస విధానంలోకి పోయే ప్రమాదం వస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమై ఈ మేడేను జరుపుకుంటా ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈ నెల 20న జాతీయ సార్వత్రిక సమ్మె కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితిలో ఈ పూర్వరంగంలో జరుగుతున్నటువంటి ఈ మేడే 139వ మేడే సందర్భంగా ఈనాటి వేదిక పైనటువంటి అతిథులకు నగర నలుమూల నుంచి వచ్చినటువంటి కార్మిక వర్గానికి అందరూ కూడా నగర సంస్థ తరఫు నుంచి పేరు విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య